నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను రెస్పెక్ట్ చేస్తున్నానండి, గౌరవిస్తున్నాను. బట్ ఏంటంటే అత్యున్నత న్యాయస్థానము హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. బట్ అందులో ఇంకొకటి ఎక్స్ట్రా మా కంటి తుడుపులాగా ఏం పెట్టిందంటే వితిన్ 4 వీక్స్ ఆన్ ది స్పాట్ సరెండర్ సిద్ధార్థ్ రెడ్డి అని చెప్పించింది. అది కొద్దిగా కంటి తుడుపుగా ఉంది. బట్ వాళ్ళ సైడ్ నుంచి ఇంకేమో ఉంటాయి కదా, న్యాయమైన ఏమన్నా చేస్తుంటారు, న్యాయ విచారణ అది చేసుకుంటుంటారు, అప్లైకి పోతుంటారు, ఏదో చేసుకుంటారు. బట్ మాది మాత్రం మేము జడ్జిమెంట్ కాపీ రావాలి. జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మా అడ్వకేట్ మాట్లాడతాను అన్నారు. జస్ట్ మాకు ఇట్లనే ఓన్లీ హైకోర్టు జడ్జిమెంట్ కన్ఫర్మ్ చేశారు. వితిన్ 4 వీక్స్ సిద్ధార్థ్ రెడ్డిని లొంగిపోమన్నారు, అంతవరకే చెప్పారు. మిగతాది మనకు కాపీ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పారు మా అడ్వకేట్ గారు. బట్ మా అడ్వకేట్ గారితో మాట్లాడిన తర్వాత ఏం చేయాలి, ఫర్దర్ ఎలా వెళ్ళాలి, ఏం మాట్లాడాలన్నది నేను డిసైడ్ చేస్తానండి. సో ఆఖరిగా మీరు ప్రత్యూషతో మాట్లాడింది ఏంటి? అండ్ ఆఖరిగా తన్ని చూసింది ఎప్పుడు అసలు? 23rd రోజండి. పాప బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు మేము తార్నాకలో ఉండేవాళ్ళము. లిఫ్ట్ వరకు వచ్చేసి పాపకు సెండ్ ఆఫ్ ఇచ్చాను. మా అన్నయ్య కూతురు లిఫ్ట్ వెళ్తాడు, సెండ్ ఆఫ్ ఇచ్చి తొందరగా రండమ్మా, తొందరగా వచ్చేస్తే మళ్ళీ నైట్ అంతా లగేజ్ చదువుకునేది ఉంటుంది. 1 month వెళ్తుంది కదా, లాంగ్ లగేజ్ చదువుకునేది ఉంటుంది. అదన్నీ నేను సెట్ చేసి పెడతాను, నువ్వు చెక్ చేసుకునేది ఉంటుంది, నువ్వు తొందరగా వచ్చేసేయమ్మని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి 3:30 by 4 o'clock సెండ్ ఆఫ్ చేసి వచ్చాను. అదే లాస్ట్ నేను చూడడం, మళ్ళీ చూడలేదు. ఇంకా అంటే చనిపోయిన తర్వాత చూశాను అంతే. ఇంకా అలా పాప వెళ్ళిపోయింది. పంజాగుట్టలో బ్యూటీ పార్లర్లో ఫేషియర్ చేసుకుంటుంది. సిరి ఏమో లాన్లో కూర్చుంది, మా అన్నయ్య కూతురు. సో అప్పుడు సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడంట బ్యూటీ పార్లర్కి. వచ్చేసి ప్రత్యూషతో మీట్ అవ్వాలా, ప్రత్యూష ఉందా అని అడిగాడంటే లోపల ఫేషియర్ చేసుకుంటుంది, వస్తుంది, మీరు కూర్చోండి అని. పాప లోపలికి వెళ్ళి సిరి పోయి చెప్పిందంట, ఇట్లా సిద్ధార్థ్ రెడ్డి వచ్చి వస్తున్నానక్క, అయిపోయింది, ఫైనల్లో ఉంది, వచ్చేస్తున్నాను. ఒక 1/2 hour తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదో 2 నిమిషాలు మాట్లాడుకొని కొద్దిగా అలా వెళ్ళేసి వస్తామక్క, మీరు ఉండండి, ఒక 5 నిమిషాలు పోతాం, వెళ్తామని చెప్పి సిద్ధార్థ రెడ్డి అడిగితే మా సిరి వద్దన్నదంట. అత్తమ్మ తిడుతుంది, మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కూడా తెచ్చుకోవాలా, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా, టికెట్స్ కొంటే కానీ తెలుస్తుంది, సో వద్దు మనం వెళ్ళిపోదాము అని అంటే, లేదక్క 5 minutes వచ్చేస్తామక్క, నువ్వు ఇక్కడే కూర్చోండి. మా సిరి అక్కడే కూర్చునిపోయింది లాన్లో. వాళ్ళిద్దరు వెళ్ళారు. అదే లాస్ట్ మా సిరి ఆమెను చూడడం. తర్వాత హాస్పిటల్లో వచ్చిన తర్వాత మేము మార్నింగ్ డెడ్ బాడీని చూడడమే, అంటే ఐసీయూలోకి వెళ్ళి ఒకసారి లాంగ్ సైట్లో చూసాం ప్రత్యూషని, నెక్స్ట్ మార్నింగ్ డెడ్ బాడీని చూడడమే మేము. అదే లాస్ట్. ఇంకా అసలు ఈ సిద్ధార్థ్